భయపడుతున్నారు కళ్ళజోడు దాసి. అలాగనియా పగలపూట గుడికి రావడం ఇదే పస్తేవన్యా. నీతో ఆ దొంగతనాలు మానిపించడానికే తీసుకొచ్చాను రా. దేవుడి మీద ఒట్టేసి ఇంకెప్పుడు చేయనని చెప్పు. ఇది కిష్టుడు కూడా అన్నయ్య. వెన్న దొంగ దగ్గరికి వచ్చి కన్నాలేనని చెప్తే బాగుంటుందటవా. కొన్ని కన్నాలు ఎత్తాం ఎలపసేయమని అడుగు. ఇది ఇంకా దగ్గరగా ఉంది కదా, ఫస్ట్ దే బెటర్. పదరా అన్నయ్య. ఓటు పెట్టక తప్పదంటవా అన్నయ్య? నా ఉద్దేశం ఏంటంటే అన్నయ్య ఇక్కడ అయిపోయింటనే. రే దాని ఎవరో తెలుసా? రాదన్నా, మన మరదలవుద్ది. కాదురా, నాకు మరదలవుద్ది, నీకు వదినవుద్ది. ఇదెప్పటి నుంచమ్మా? నా ఊహ తెలియనప్పటి నుంచి రా. అవునరా, చిన్నప్పటి నుంచి అదంటే నాకు చాలా ఇష్టం రా. నేను 20 సంవత్సరాల క్రితం ఈ ఊరు వదిలి వెళ్ళిపోయినా నా మనసు మాత్రం దాని దగ్గరే ఉండిపోయిందిరా. మరి ఈ విషయం వదిలికి చెప్పావన్నా? చెప్దామని అనుకున్నాను రా, కానీ తను నన్ను మర్చిపోయిందిరా. అన్నా 2 రోజుల క్రితం ఏ ఇంట్లో దొంగతనం చేశానో నాకే గుర్తుండదు. 20 సంవత్సరాల క్రితం విషయం వదిలికేం గుర్తుంటుందన్నా? నిజమేరా. అనియా అనియా ఏమైందనియా? రే చిన్నప్పుడు దాన్ని నేను గుడికి తీసుకొచ్చేవాడిని రా. దానికి గంట అందకపోతే నేనే ఎత్తుకుని కొట్టించాను రా. ఆ రోజులే వేరు. అన్నయ్య ఐడియా. చిన్నప్పట్లాగా ఇప్పుడు కూడా వదిన ఎత్తుకుని గంట కొట్టించు. వెంటనే వదినకు రియం 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 అంటే ఏంట్రా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేద్ది. గుర్తొచ్చేస్తుందంటావా? గుర్తొచ్చేద్ది. అలాగే ఎల్లో మొన్నే తన్నిందిరా. గుళ్ళో అలాంటివేవీ జరుగు. నీ ముందు ఆ దేవుడున్నాడు, నీ వెనక ఈ తమ్ముడు. అన్నే చాలా పాజిటివ్. రేపు నన్ను ఎత్తుకుంటావేరా? అంత ఎత్తురించి కింద పడేస్తావురా? ఎత్తినా కొడతారు, దించినా కొడతారు. మరి ఏం చేయమంటారండి? ఇంకోసారి గుళ్ళోకి వచ్చి వెధ వేషాలు వేసావంటే చంపేస్తాను. చిన్నప్పుడు ఈవిడ కూడా ఎత్తుకుని గంట కొట్టించావా? మీ వదిన చాలా మంచిదిరా. ఎలా కనిపెట్టావన్యా? దాన్ని ఎదురుగుండా వేరే ఆడదాన్ని ఎత్తుకున్నా సరే అనుమానించకుండా అర్థం చేసుకుంటూ నవ్వుకుంటా వెళ్ళిపోతాను చూడు. ఇంకా మనకి ఏం కావాలరా? కానీ అన్నయ్య వదినతో నువ్వు మాట్లాడలేదు, అదే నాకు బాధగా ఉంది. ఇక్కడ పబ్లిక్ డిస్టర్బ్ చేస్తున్నారు, ఈసారి ప్రైవేట్ గా కలుస్తాను. అన్నయ్య ఇక్కడ కూర్చున్నాయ్యా. అయ్యి బాబోయ్, ఇక్కడ ఎంత శాండాలంగా ఉందంట్రా. నాకంటే బాత్రూమ్ అలవాట్లేదు, నువ్వేంటన్నా ఇక్కడికి? మీ వదిన వస్తానంటేనే. ఏది ఇక్కడికా? అంటే ఈ ప్లేస్ అయితే ఎవరికి అనుమానం రాదని ఫీల్ అయి ఉంటది. ఇంకా రాలేదేంట్రా? దొంగోడు బయటికి రాలేదంటే పోలీసోడు ఉన్నట్టు, ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి రాలేదంటే దాని బాబు ఇంట్లో ఉన్నట్టు. అవునా? మామయ్య వెళ్ళిపోయాక వచ్చేస్తుంది కదా, వెయిట్ చేస్తానులే. ఎందుకన్నా వదిన దగ్గర నువ్వే వెళ్ళొచ్చు కదా. నేనా? యా, ఇప్పుడు ఇంట్లో మా బాబు ఉన్నాడు కాబట్టి నేను రాలేదు, మీ బాబు పోయాడు కదా నువ్వెందుకు రాలేదు అందనుకో. అయ్యి బాబు రే, కరెక్ట్ పాయింట్ చెప్పారు. చెంబట్టుకొని వెళ్తే ఊళ్ళో వాళ్ళు వేరేలాగా అనుకుంటారు. నువ్వు అట్టుకెళ్ళు. చెంపి ఇక్కడ వదిలితే ఎవడన్నా లేపేస్తాడరా. ఛాన్స్ నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా. అయితే ఉంచుకో. వెళ్ళే లేదనుకోవడం దరిద్రుడు. ఆ పాట అంటరా నీ దినమంది అనుకోనా ఫ్లూట్ పగిలిపోతే. సొంత తమ్ముని నేనుండగా బయట నమ్ముకుంటావా? నేను గాని ఒక పాట గాని పాడానంటే వదిన పాములాగా పాకుంటా 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 వచ్చా. పాక్కుంటా వస్తే లేట్ అవుద్ది, పరిగెత్తుకుంటా వచ్చాలే. ఫాస్ట్ గా పాడే. పాడేస్తా. అరే డబ్బులు అడిగి ఎదవ చెప్తాను. కృష్ణ నువ్వు చెప్పినంత లేదురా. ఇది స్టార్టింగ్ అన్న. ఇప్పుడు చూడు. బేఫాది బేఫా డై 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 చిత్తాడి బేఫా చిత్తాడి బేఫో కెనమర మన చిత్తాడి బే పంచే 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 కిరీటం బర బర బే డబ్లీ కపాం టాం 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 కమ్ ఆన్ బేబీ కమ్ ఆన్ యా కమ్ ఆన్ బేబీ కమ్ 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 బేబీ కమ్ బేబీ కమ్ బేబీ సో బాబీ బోంబా కమారికా. పగడేశాలు వేసుకొచ్చి ఊళ్ళో పనులన్నీ చెడగొడతావా?
పక్కూరి పాత ప్రెసిడెంట్ గారు అబ్బాయి కాబట్టి పాత చెప్పులతో కొట్టాం, లేకపోతే నీకు ఇదే కదా పట్టేది. అన్ని దొంగతనాలు చేసిన ఇన్ని దెబ్బలు తినలేదన్నా, పాట పాడి తిలవ కొడతారా అన్న? అసలు నీకు ఎంతమైన ఇచ్చిన థ్యాంక్స్ కదా చెప్పాల్సింది, సారీ. మీరు చెప్పేశారు కదా సరిపోతులే. నేనే పెద్ద దేశముద్దు, నాకే కట్టింగ్ ఇస్తాడా చెప్తా. టికెట్ తీసుకోండి. ఏంటి సార్ ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? మీరు కొనరా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు? విమానంలో కొనుక్కుంటే వాళ్ళు ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుద్ది? సూపర్ గురువు గారు, ఈ రోజు నుంచి మీరే నాకు ఆదర్శం. నువ్వు టికెట్ కొనవు కదా? అస్సలు కొనండి, బుద్ధున్నాడు అమ్మ టికెట్ కొంట సార్. వెరీ గుడ్. టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. చెప్పొచ్చుగా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు వీడు. ఈ ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమో కండక్టర్, నీకు బుద్ధి ఉందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఎవరిని పడితే వాడిని ఎక్కించుకుంటావేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు, చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగండి? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి సార్. మీ టికెట్? అదండి. టికెట్ తీయలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు ఏంటంటే నీకేం పెచ్చంట్రా? టికెటా తొక్క? బస్సులో కూడా టికెట్ కొంటావేంటి? నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్. మరి స్క్వాడ్ వస్తే వెళ్ళారంటే స్క్వాడా గొంగుర కట్ట? వాళ్ళు వస్తే పీకుతారా? నా తడాకేంటో చూపిస్తానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అన్నాడు సార్. నిజం, ప్రామిస్ సార్. దిగరా, మా తడకేంటో చూపిస్తా. ఏరా, నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు, కుమ్ముతారు. ఏమో ఆటో, రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్. 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో, ఈ దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి? ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? సార్ మిమ్మల్ని సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంటి సార్ అడిగితే చెయ్యేలా తిప్పుతారు? మీకు భయం ఎందుకు సార్? భయమేంటి? ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని. 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు? ఎందుకు సార్ 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్సు రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు అన్నావు. 10 నిమిషాలు ఇంకా రాలేదండి. ఏంటి గొడవ? ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుంది అన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా. ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసులు రా బాబు. వద్దురా, బస్సులు వద్దు సార్. 10 నిమిషాలు బస్సులు వస్తాయి. ఎలా వస్తురా చెప్పావురా? 10,000 రూపాయలు లాస్ట్ ఎవడు కడతాడు? ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి. ఉందేంట్రా? అవంతకోండి. రైలుకు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకా ఉన్నాయా? ఇంకేమున్నాయి సార్? తల్లితోళ్ళు లేవు. వీడికి మాట కంటే ముందు చేయలేదు. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. మా కన్నులలోన కని రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట. హడావుడిలో నువ్వు మెస్సింగ్ గీసుకోలేదురా? మీరు గడ్డం కూడా గీసుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముసుగులేసేద్దాం. వస్తావా? ఎక్కడికి? హోటల్కి. హోటల్కా? గంటకి 5,000 ఇస్తా. ప్రామిస్?
సార్ ఈ మాడగాడు హోటల్ రూమ్ రమ్మంటున్నాడు. గంటకి 5,000 ఇస్తానంటున్నాడు. నెల శాలరీ. ఒకసారి వెళ్ళొచ్చేనా? దేనికి రమ్మంటున్నాడు? ఏ మందు వేయడానికి కంపెనీ అడుగుతున్నట్టున్నాడు. వాడు రమ్మంటుంది మంది వేయటాను కాదు. మరి అమ్మడి అమ్మ అందుక చెప్తాను. వెళ్దామా? ఇదంటే మీసం ఉందట నీకు. మరి మగాళ్ళకి మీసాలు ఉండవేటి? అంటే నువ్వు మాడా టైప్. మరి ఏ టైప్ అనుకున్నా? వచ్చిన పని చూడు. ముసుకేసుకో. ఏడీడు రవ్వలి సంట్లా వస్తాడు రేమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో, అప్పడం గుండెలు భద్రం రేమో, ర్యాంపాక్ రేమో, నిద్రను తరిమే డ్రాగన్ రేమో, పువ్వులు పేచేటి సంగన్ రేమో, రంబల హాస్లో రేమో. గాలికి పోయే గాలి పట్టం ఏలికి తగలడం అంటే ఇదే. పాపలు ఎవరు నిజాం నగల ఎగ్జిబిషన్ పెట్టారు. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. ఓలే మంచి రోజు ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది? మీ శారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? జేసీ బ్రదర్సా, డీసీ బ్రదర్సా? పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్సా? వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఇప్పుడు పెట్టారబ్బా. వాళ్ళు షాప్ పెట్టలేదు, కొని పెట్టారు. ప్రజల వద్దకు పాలన మాట. ఓకే. ఓ మీ శారీ ఇంకా బాగుంది. బొమ్మన బ్రదర్సా? పక్కింటి చందన బ్రదర్స్ కొని పెట్టారు. ఓహో ఇది కూడా ప్రజల వద్ద పాలన అన్నమాట. దొంగ దొంగ దొంగ. మనమే కదా పోలీసులు. సారీ, సారీలో ఉండి ఇన్వాల్వ్ అయిపోయింది. మీరు ఆడ పోలీసులా? నీ అబ్బా మూతికి మీసాలు చేతికి ఇంటర్వ్యూలు కనపట్టలేదురా. మగ పోలీసులు. డీటెయిల్స్ నీకు ఎందుకురా? యాక్చువల్లీ నాకు లైట్ గా లేడీస్ వీక్నెస్ ఉందండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చైన్ కోసం చేయబెట్టలేదండి. నేను అలా అనుకునే కోఆపరేట్ చేశాను. అడగండి. షటప్. నోరు మూసుకుని పద. పోలీసులు ఏముండి ఇలా దొంగ వేసేసి మోసం చేస్తారా? సరే నేనేం ఫీల్ అవ్వను. ఇంకోసారి తీసుకు దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. చూసారండి, దొంగతనాలు మానేస్తాను అంటలేదు, మళ్ళీ దొరకను అంటున్నాడు. అదేనండి, దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతా ఉంటున్నాం కదా. నువ్వు అడవిలో అన్నవేం కాదు. ఎఫెక్షన్ తో చెప్పిన తర్వాత కాదంటే సరే ఎలాగో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీ ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి? లేదండి, లోపల నా ఒక్కడికి బోర్ కొట్టుద్ది. అందుకని ఏదైనా ఫిగర్ చచ్చామంటారండి? ఎవడు చెప్పేది పూర్తిగా వినరా? మా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడిని కూడా అరెస్ట్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడెక్కడున్నాడు? ఉండండి చూసి చెప్తాం. అదిగో పుచ్చిగా తింటున్నాడు ఆడే. అమ్మిడమ్మా ఆడా? మాడా? ఆడే మావాడు. చూడటానికి దొంగోళ్ళ లేడే. మీరిద్దరు మరి పీపుల్ ఎలా ఉన్నారండి? పూర్వకాలంలో మా దొంగలు గల్ల లుంగీలు, చారల పన్నెండ్లు, మెల్లో ఖర్చులు కట్టుకోవట్లా. మీలాగే మారువేషాలు వేస్తున్నాం. అంతెందుకు, నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని 25,000 నొక్కేసా. వాడేలా ఇచ్చాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ గా బజార్లో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బులు నొక్కేసా. నువ్వు మావులుడు కాదురా. ఏదో మీ బ్లెస్సింగ్స్ అండి. సర్లే ఉండు, వాడిని కూడా వేసుకొస్తాం. ఏమండి తొందరగా రండి, నాకు అప్పుడే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ దొంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు. అమ్మ నా పుట్టిన ఎలా ఇటు మనకే కితకితలు పెట్టాడు. ఆగరా. అందులో పెట్రోల్ కూడా లేదు. ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం. అలాగంటే ఆగుతాడని, అయినా కూడా ఆగట్లేదు. పోలీస్ జీప్ కదండి, ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుని ఉంటాడు. జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి. నిజమేనండి, పైగా జీప్ ఎస్పీ గారిది కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా? జీప్ పోయిందనా? పట్టుకోమని. వద్దు, వాడిని మనమే పట్టుకుందాం. ఎలా? చేసి పాటలు పెట్టుకుని వెళ్దాం. రేసులో వెళ్తున్నట్టు ఎందుకండి అంత స్పీడు? కాస్త మెల్లగా వెళ్ళండి. 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా? నా కాలేజ్ డేస్ లో 150, 160 వెళ్ళేవాడిని. అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు. వీడేవిడండి స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు.
హెయిర్ స్టైల్ బాగుందా? నా విగ్గు డార్లింగ్ డార్లింగ్ గుండు నాయాలా పోతావు. ఏంట్రా లాటింగ్ చేసి షాక్ తిన్నావా? సార్ నేను షాక్ తింది మీరు 3 సార్లు షక్ 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 మని లాఠీ తీసినందుకు కాదు సార్. ఈ పరుగు చూసి నా లైఫ్లో ఎన్నో చేతులు చూశాను కానీ ఈ టైప్ చేసి చూడలేదు సార్. నేను రన్నింగ్ రేస్లో స్టేట్ ఫస్ట్ రా. నాకు ఈ ఉద్యోగం వచ్చింది స్పోర్ట్స్ కోటాలో. ఇక్కడ కూడా చీటింగే. ఆ విషయం అక్కడే లీక్ చేసి ఉంటే జీప్ స్టార్ట్ చేసేవాడిని కాదు కదా సార్. ఎనీహో మీ గ్రేట్ కాలను ఒకసారి కళ్ళకు అద్దుకుంటాను సార్. లాగి పడేసి పారిపోదావునా? పారిపోవడమా? మీ రాకెట్ స్పీడ్ చూసినా కూడా అంత సాహసం చేయగలనా? ఒకవేళ నేను పారిపోయినా మీరు నడిచి వచ్చి నన్ను పట్టుకుంటారు. నాకు తెలీదా సార్ మ్యాటరు సార్. కానీ సార్ మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారు సార్. ఈ హార్స్ పవరే నాకుంటే ఎవరికి దొరకకుండా దొంగ రేంజ్ నుంచి దావూద్ ఇబ్రహీం రేంజ్కి ఎదిగిపోయేవాడిని సార్. సార్ మీరు హత్తవనంటే చిన్న సజెషన్ సార్. ఏంటది? మీరు ఎస్ఐ జాబ్ రిజైన్ చేసేసి మా డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోండి. బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. ఎంత ఐడియాలు ఇచ్చావంటే లాఠీతో ఎన్కౌంటర్ చేసేస్తాను. నగేష్ సార్, ఎస్పీ గారు ఎక్కడున్నారు కనుక్కో. ఏంటి ఆల్ఫాన్సా వీడియో పార్లర్లో బ్లూ ఫిల్మ్ సీడీలు దొరికినాయా? రే ఫోన్ ఒక్కసారి షాప్ ఓనర్కి ఇవ్వు. ఎరా మొన్న నేను అడిగితే లేవున్నావు ఏంటి? ఆ రోజున మా కీప్ తీసుకెళ్ళిందా? నరుకుతా. అది అటువంటి సీడీలు చూడదు. ఎరా మా జ్యోతిలక్ష్మి అటువంటి సీడీలు చూస్తుందా? బాగా చెప్పావు. సాల్యూట్ సార్. ఏమయ్యా నువ్వు ఎస్ఐవా ప్రొఫెషనల్ కిల్లర్వా? పొద్దున సైకిల్తో గుర్తింది వర్కౌట్ కాలేదని జీప్తో ప్లాన్ చేసావా? అయ్యో కాదు సార్, ఒక భారీ క్రిమినల్ పట్టుకున్న థ్రిల్లింగ్ లో జీప్ కాస్త స్పీడ్ గా డ్రైవ్ చేసుకొచ్చా అంతే సార్. మా బ్యాడ్ లక్ మీకు ఏం కాలేదు. ఇంతకీ క్రిమినల్ లేడీ? టైం వేస్ట్ చేయ పదా. ఈడేదో సర్దార్ పొట్టి పాపరాయిలా ఫీల్ అవుతున్నాడు. వెల్ డన్ బై బాయ్. థ్యాంక్ యూ సార్. నిన్ను కాదు మా ఎస్ఐని. ఓ వెరీ గుడ్ మై బాయ్. నువ్వు తట్టకూడదు. నడతానులేండి. నువ్వు కూడా తట్టకూడదు. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో చేరిన రోజే నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు డిపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళంతా కూడా లీవ్ పెట్టింటూ పడుకోవచ్చు. అయితే మమ్మల్ని అందరినీ లీవ్ తీసుకొని పడుకోమంటారా సార్? షటప్. నేనేదో ఫ్లోలో అన్నాను, అది సీరియస్ గా తీసుకోవద్దు. ఇంతకీ ఎవడు వీడు? బిన్ లాడెన్ రైట్ హ్యాండా? ఇలాఖత్ మఫ్లియా తఖ్లీసియా. లెఫ్ట్ హ్యాండ్ వేలుగూరులో మట్టి కూడా కాదు సార్. ఓ లష్కరే తోయిబా తీవ్రవాదా? జిహాద్. వాళ్ళ తల్లో తెల్ల వెంట్రుక కూడా కాదు సార్. మరి నక్సలైట్ నాయకుడా? వాళ్ళ చేతిలో టార్చ్ లైట్ కూడా కాదు సార్. మరి ఎవడయ్యా ఈడో? చైన్ స్నాచర్ సార్. వాట్? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చైన్ స్నాచర్ ని ఇంత పెద్ద గొలుసులేసి వీరపాండ్య కట్ట బొమ్మల లెవెల్లో తీసుకొస్తావా? నేను చెప్తూనే ఉన్నాను సార్, నా లెవెల్కి మొలతాడు చాలని. కొత్త కదా కాస్త ఆవేశపడ్డాడు. షటప్. వీడు ఆడవాళ్ళ మెడలో గొలుసులు మాత్రమే కాదు సార్, వదిలితే కుక్క మెడలో గొలుసు కూడా కాజేస్తాడు. అయితే మాత్రం ఇలా కుక్కలా కట్టి తీసుకొస్తావా? ఇలా చేస్తే సెక్షన్ 136 డివైడెడ్ బై 4 - 3 బార్ ఏ ప్రకారం చట్టరీత్యా ఇది నేరం యువరానా. ఏమయ్యో వీడికి సెక్షన్లు కూడా తెలుసున్నాయో? సెక్షన్ల గురించే కాదు సార్, మీ సెకండ్ సెటప్ జ్యోతిలక్ష్మి గురించి కూడా తెలుసు. దాని గురించి నీకెలా తెలుసు? మొన్న ఒక రోజు దొంగతనానికి వెళ్తే చీకట్లో ఏదో దొచ్చుకుపోయి ఇంకేదో దోచుకున్నా. అదంతే, అందరినీ ఆదరిస్తుంది. అడ్రస్ ఎక్కడ సార్? 5-12-209/4/G1 సాయి తేజ రెసిడెన్సీ మంగాపూర్. అది పాత అడ్రస్ అమ్మా, నిన్ను ఇల్లు వారింది. సార్ 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 కొత్త అడ్రస్ చెప్పండి సార్. మీ అందరికీ చెప్తారు. నువ్వేదో పెద్ద ఆల్ఖైదా తీవ్రవాదం తీసుకొస్తున్నావని నేను సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. వీడు మీకు జూనియర్ లా కనిపించిన సీనియర్ మోస్ట్ దొంగ సార్. వీళ్ళ డాడీ కూడా మన గెస్ట్. గెస్టా? అవును సార్, 3 మర్డర్లు 6 మానభంగాలు చేసి చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఏరా మా నాన్నే కాదండి, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయ్యాం సార్. ఏదో మీ డిపార్ట్మెంట్ దయ వల్ల ఇంటద్దె లేకుండా తిండికి బట్టకు లోటు లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్. మొన్ననే మా చెల్లెకు జైలు సూపరింటెండెంట్ గారికి లవ్ అయితే పెళ్లి కూడా చేశాం సార్. ఒక అన్నగా చెల్లెను బావను హనీమూన్ కండమాన్ పంపడం కోసం డబ్బు కోసం బయటకు వచ్చారు సార్. బయట చూడు రాజబాబు, ఇంకెప్పుడు ఇలాంటి అనవసరమైన బిల్డప్లు ఇవ్వద్దు. ఇగో ఆయన వెళ్తున్నా, నా ప్రోగ్రామ్ ఎటు కనుక్కో సార్. వీటిని వదిలేయమంటారా? ఎందుకు?
మళ్ళీ పెట్టుకుని ఈసారి మొలతాడు కట్టుకుని తీసుకొద్దామని. కితకితలొద్దు, కోర్టుకు తీసుకెళ్ళు. టెన్నిస్ కోర్టుకు వీడెందుకు సార్? దొంగల ముందు డిపార్ట్మెంట్ పరుగు తీయకనయ్యా. కోర్టు అంటే న్యాయస్థానం. ఇదొకటి. ఎవరు సార్? జ్యోతిలక్ష్మి చెప్తారు. హలో, సూపరింటెండెంట్ గారు ఉన్నారా? లోపల కూర్చోండి, వస్తారు. సూపరింటెండెంట్ గారి ఇల్లు కూడా జైల్లో పెద్దగా ఉందిరా. ఎవరు? 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 I was trying to tease your brother. Oh, he's not my brother, yaar. What? He's not Rohit. No, వాళ్ళు డాడీని కలవడానికి వచ్చారు. I'm so sorry. Okay. So sorry. It's okay. Hi. Hi. How are you? Hi. Hi, uncle. How are you? Hi, Sanjana. Fine, fine. నువ్వు ఎలా ఉన్నావు? Fine. ఎప్పుడు వచ్చావు? 2 days అయింది, uncle. Oh, how is your dad? He's wonderful. He's good. Oh, very good, very good. ఆ లోపలికి వెళ్ళండి. Okay. నమస్తే సార్. ఏమయ్యా, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, బ్యాంకాక్లో జాబ్ వచ్చింది. వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. మీరు ఏదైనా రికమెండ్ చేస్తే. పాస్పోర్ట్ చిన్న విషయం కాదు, అందులోకి జైల్లో ఉండొచ్చు. త్వరగా ఎవరు? పాస్పోర్ట్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అంటే కదండి. నీకెవరు చెప్పాడు? మేమే తెలుసుకున్నామండి. ఎంక్వైరీ బాగానే చేశారు, కానీ పనులు అవ్వవు. ఓ పని చేస్తాను సార్, రేపు వచ్చి కలుస్తాను. ఎందుకు? హరీష్ బెయిల్ లెటర్ సార్. హరీష్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విషయం? నా పాస్పోర్ట్ నీకు చూపిద్దామని వచ్చింది సార్. పాస్పోర్టా? వన్డేలో ఎలా వచ్చింది? బయట మార్కెట్లో అమ్ముతున్నారు సార్. నేను వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మీరేదో ఒకటి చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇప్పించాలి. ఫిట్టింగ్ బాగానే పెట్టావే. రే సార్, మనోడి డీటెయిల్స్ తీసుకుని నా కేర్ ఆఫ్ అడ్రస్తో పాస్పోర్ట్ అప్లై చేయాలి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాంకాక్లో ఏ ఉద్యోగం? ట్రావెల్ ఏజెన్సీలో సార్. ట్రావెల్ ఏజెన్సీ? ఎస్ సార్. గుడ్. ఇదిగో నీ పాస్పోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, కేర్ ఆఫ్ అడ్రస్ నాది. జాగ్రత్తగా ఉంటావు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మామా, పాస్పోర్ట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అల్లుడు. బ్యాంకాక్ వెళ్ళిపోతా. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలని మావా. చూస్తావా? కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా. నీకు అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు, బాగా బలిసిన పార్టీ. ఈడోడు నీకు నాకు సోఫియా, ఇక్కడేమో సోఫియా. వీడికి మ్యూజిక్ పిచ్చి కూడా ఉందట్టి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అల్లుడు పదా. సోఫియా ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పావు? సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టర్. నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు. యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే లబ్బే లబ్బే. ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. అమ్మా, మూడు పెన్ను పేపర్ కూర్చోబెట్టరా. రోడ్డు మీద కూర్చోబెట్టు. రండి సార్, రండి సార్, రండి రండి. ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి. ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. కూర్చోండి. సార్ సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా? మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాడు సార్. పాత పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, ఎవరిబడి పండు వెన్నెల జాబిలి. ఎకదిం తాజన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయిందయ్యా. ఫ్యాంటాస్టిక్. ఈ దెబ్బతో మనిషి మౌత్. రీమిక్స్ సార్. ఇదేంటంటే
నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు 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 వెన్నెల జాబిలి పండు 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 నిండు 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 వెన్నెల జాబిలి ఏమైంది సార్? ఇక బ్యాక్ బయలుదేరు. కొబ్బరి బొండాలు 10కి 2 చాలా పెద్దవి, నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. పాకుడు బొండాలు కోనసీమ కోకులు. గంగా బొండాలు ఒక్కొక్క దాంట్లో మినిమం 2 లీటర్లు ఉంటాయి. ఇవాళ దీన్ని వదిలిపెట్టకూడదు. ఇవాళ కొట్టు బందు. గజరహో కామసూత్ర శిల్పంలా అద్రింది ఫిగరు. బండి మీద కోకులు, గుండె మీద సోకులు, సూపర్. వస్తున్నాను. అయ్యో నా బొండాలు 2 బద్దలైపోయాయి. డబ్బులు నేను ఇస్తా గానీ యాక్సిడెంట్ మాత్రం భలే జరిగిందే. హైదరాబాద్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్ 2 గుద్దుకున్నట్టు. ఏంటి రైలు ఇలాగే గుద్దుకుంటాయా? ఇంకా పవర్ఫుల్ గా గుద్దుకుంటాయి. బీహార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ గుద్దుకుంటూ ఉంటది నా సామిరంగా. నాకు ఒక్కసారి చూపించవా? అద్దరిపోయే లెవెల్లో చూపిస్తా. చెయ్యిలో పెట్టు, వెనక్కెళ్ళు. నేను కూడా వెనక్కెళ్తా. ఇంకొద్దికెళ్ళు, నేను కూడా వెళ్తా. ఇంకొద్దికెళ్ళు. అలాగే నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూ అనుకుంటురా. ఫాస్ట్ రెడీ రెడీ. మధ్యలో వచ్చాయంటాడు గూడ్స్ బండి లాగా. నా ఐస్ని ఎవరు గుద్దడానికి వీల్లేదు. అది నీ ఐస్ కాదు, నా ఐస్. ఐసును పెళ్లి చేసుకుని మట్టి పిసుకుద్దాం అనుకున్నా. మట్టి మొహోడా. నా ఐసును పెళ్లి చేసుకుని కిరాణా షాప్ లో కూర్చోబెట్టి వచ్చే పోలీసు అది లైన్ ఇద్దామన్నా. ఏంట్రా గొడవ? ఏం లేదన్నా, సరదాగా మాట్లాడుతున్నాం. ఎలా సూరి? ఏంటైసు మళ్ళీ నీ గురించిన గొడవ? అవును. పెద్ద కంత్రీలు, జాగ్రత్త. సరే మేస్త్రి. అన్న పెగ్గేసే కిక్, అన్న మందేసే కిక్, అన్న ఏం చేసినా ఎవడన్నా అనుకుని తోసింది. దమ్ముంటే నా బ్యాలెట్ ముందుకు వచ్చేయండి రా. ఒక్కొక్కడి అంతుతే కానీ తాత నిలబడు. శివాజీ అరే ఎంకన్నా బయట రారే తేరీ బే. ఏంటమ్మా షాప్ దగ్గర చదివిస్తున్నావు? ఇట్రా బే ఇట్రా. అరే పెద్ద ఆయన మహానుభావుడు గాంధీ గారి వయసు ఎంత? 70 ఏళ్ళు. శివాజీ గారి వయసు ఎంత? 40 ఏళ్ళు. 70 ఏళ్ల గాంధీ తాతను నిలబెట్టి 40 ఏళ్ల శివాజీ గారిని కూర్చోబెడతావా? అర్జెంట్ గా గాంధీ తాతను గుర్రం ఎక్కించు, శివాజీ గారికి కింద నిలబెట్టు. అదలా కుదురుతుంది? కుదరదు. కుదరదా? బంగారు ఇట్లారా. పెద్దదానివి నువ్వు చెప్పు. పెద్ద మనిషి మహానుభావుడు ఏజ్డ్ పర్సన్ గాంధీ తాతను నిలబెట్టి యంగ్ బాయ్ శివాజీ గారిని కూర్చోబెట్టొచ్చా? నువ్వే న్యాయం చెప్పు. ఏమో లేరా, నీకు తెలిసినంత న్యాయం మాకు తెలియదుగా. మరి వాడిని వదిలిపెట్టరా? గాంధీ గారిని గుర్రం ఆయన ఎదురుపెట్టిన ఆయన చంపేస్తా నేను. శివాజీ గారిని గుర్రం మీద కూర్చోబెట్టి గాంధీ తాతను నిలబెట్టి అరే ఇంటి క్యాకతో శివాజీకు కూర్చోబెడతా. గాంధీ తాతకు నిలబెడతా. ఏంట్రా వీడు శివాజీ గారిని గుర్రం ఎక్కించి గాంధీ తాతను నిలబెట్టాడు. పాపం గాంధీ తాత కాళ్ళు గాంధీ గారు కాదురా గుర్రం ఎక్కాల్సింది. నువ్వు గుర్రం ఎక్కావు. నేను మన మన చాలా కాలం అయింది మేస్త్రి. నువ్వు మానేసావు. అవును. నీకెన్నిసార్లు చెప్పాలరా మందు మానేయని? ఇంకోసారి కిరాణా కొట్ల కాకుండా మందులో కనిపించావు పగిలిపోతాయి. వెళ్ళు. మరి గాంధీ తాత
ఐసు నా కోట్లో బెల్లం ముక్క జీలకర్ర రెడీ. ఎప్పుడు పెట్టించుకుంటావు నెత్తి మీద? నువ్వు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనుకున్నాను. నీచ్ కమిన్ కుత్తే అంట. నాకు మాత్రమే తెలిసి నీ నిజం. నీకెవరు చెప్పారు? శివుడు. శివుడా? ఏది మన మేకల శివుడా లేకుంటే పేకల శివుడా? చిచి, మన వెంకన్న బొమ్మల కొలువులో వెలిసిన శివుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు నువ్వు ఒట్టి వెదవని. ఆ వెంకన్నని చేసుకుంటే ఈ కొబ్బరి తోటలన్నిటికీ నేనే ఓనర్ అవుతానంట. వాణ్ణి చేసుకోమన్నాడు. ఈ ముక్క శివుడు నీతో చెప్పాడా? అమర్నాథ్లో మంచు లింగంలో ఇక్కడ కూడా కొత్త శివుడు వెలిచాడనమాట. అయితే నేను కూడా దర్శనం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. ఎందుకు? శివుడికి పూజ చేసుకోవాలి కదా, పూజ సామాన్ తీసుకొని వస్తా ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వారా శివుడివి, నీకిస్తా బిస్కెట్. ఏదో వచ్చాడేంటి? శివుడు ఎంత సజీవంగా ఉన్నాడో. ఇలాంటి శివుడిని చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను కాయ కొడతా. ఏం కాయ? కొబ్బరికాయమ్మా. అలాగే. ఓం నమః శివాయ. అమ్మయ్యా, కొబ్బరికాయ కొట్టేశాం. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించామనుకో సుర్రు సుర్రు అంటది. సుర్రు సుర్రు ఏంటి? శిలాపలకం కదా, కాలితే అలాగే సౌండ్ వస్తుంది. పెడితే ఎట్లుంటుంది? ఇక్కడ పెట్టిన ఇది కరెక్ట్ ప్లేస్. ఓం నమః శివాయ. స్వామి నువ్వు సరిపోయేదిలో నీకు డోసు. లాభం లేదురా రే. ఇంకొద్ది పెంచుతారా డోసు ఇప్పుడు? పత్ర అది ఇన్ని పూజలు చేసినా ఏదో కంటిన్యూ తేడా వస్తుంది. ఏంటబ్బా? గుర్తొచ్చింది. నాగరాజా తండ్రి నాగరాజా పాము రాజా అట్లే ఉండయ్యా. చూశావా డమ్మీ శివుణ్ణి? ఇదిగా కొబ్బరి బొండాలు అమ్మేదానివి. ఏది కాయో ఏది పుచ్చో తెలియకర్లా అదే నన్ను నమ్ముకున్నావు అనుకో. తక్కెల్లో ప్లేట్లా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఊగుతూ హ్యాపీగా. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్ వదిలే సార్. సార్ సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదే. ప్లీజ్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. నెక్స్ట్ ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? పూజ చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మరి నెక్స్ట్ మాకు అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తాను లేబో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. సార్ సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటని అడుగుతారు నువ్వు? బుద్ధిలేదనుకో పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తాను. సార్ 47 అన్న పౌడర్ వేసినా? అన్న నమస్తే. నమస్తే నమస్తే. నేను ఎక్కడో చూసినట్టుంది. నిన్న షూటింగ్ దగ్గరికి వచ్చాను కదన్నా. చెప్పు చెప్పు ఏంటి ఇలా వచ్చావు? ఒక టీ చెప్పండి, ఒక మంచి కథ చెప్తానా? రే టీ చెప్పరా. అన్నా హీరోకి ఎయిడ్స్ అన్న, హీరోయిన్ కి ఎయిడ్స్ అన్న. ఇద్దరు లవ్ లో పడ్డారన్న. క్లైమాక్స్ లో అయినా వాళ్ళకి ఎయిడ్స్ తగ్గుద్దా? తగ్గదన్న, ఇంకా పెరుగుద్దన్న. సినిమా సంకన ఆగిపోద్ది కదన్నా. ఇదే కథకు గీతాంజలిని పేరు పెట్టి మనరత్నం తీస్తే మీరందరూ చూశారు. ఓ ప్రియా ప్రియా తెగ నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తా అన్న. ఏంటి కుమ్మేసుకునేది? కుమ్మేసుకోవడం ఈజీ ఏం కాదు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? సినిమా అనేది ఈ క్యారమ్ బోర్డ్ లాంటిది. ఇక్కడ నుంచి దీన్ని వేస్తే షూర్ కాయిన్ పడిపోతుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు వేలేం. మనకు అర్థం కానిది ఏంటంటే ఇది ఇక్కడి నుంచి క్రాక్ కొడితే కాన్సిక్వెన్సెస్ ఏది వెళ్తుందో తెలియదు. అది సినిమా. ఇక రివ్యూలు ఉంటాయి చూడు, అబ్బా అప్పుడే రెడ్ వేసేసి ఉంటే బాగుండేది పిసికేసుకుంటూ ఉంటాం. అలాంటిది. సో ఏంటంటే ముందెళ్ళి పని నేర్చుకో. ఏదో సుమంత్ సెలక్షన్స్ అవుతుందంటే హీరోయిన్ బొడ్డు మీద గుమ్మడికాయ వేసి కొబ్బరి బొండాన్ని పగల. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా కదా? అవును సార్. రానికో పని చెప్తాను సార్. మనకు తెలిసిన కంపెనీ ఒకటి ఉంది సార్. ఫుడ్ పెడతారు సార్. కానీ శాలరీ ఎవరు? చేస్తావా? చెయ్యండి సార్. ఏ డైరెక్షన్ సార్. ఇంత జలక్కిచ్చావేంట్రా? అవును సార్. ముందు అబ్జర్వేషన్ అంటారండి, తర్వాత అప్రెంటిస్ అంటారండి, తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత అసోసియేట్, తర్వాత కో డైరెక్టర్. ఇవన్నీ దాటుకొని నేను డైరెక్షన్ చేయలేను సార్. లోపల నుంచి స్టార్స్ తన్నుకు వచ్చేస్తున్నాయి సార్. మన వాళ్ళకి తమిళ డైరెక్టర్లు అంటే మోజెక్కువ సార్. ఒకసారి యాజ్ కొట్టండి సార్. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు,
సెందిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెందిల్ అనే పిలవండి సార్. అనే ஒரு டீ குடிங்க. நானும் எஸ்.ஜே. சூர்யா, செல்வராகவன், கருணாகரன், கௌதம் மேனன் எல்லாரும் கூட்டு రూమ్మేట్స్ தானே. రూమ్మేట్? ఆమా. 2 రోజుల్లో ఎంత ముదిరిపోయారా? ముదురు అన్న తెలుగులో என்ன సార్ అర్థం? వీటితో కష్టం. నడిగిరికి వణకం. మీరేనా సెందిల్? నందా. హాయ్, ప్లీజ్ కూర్చోండి. ఒక్కర్లమ్మా. కూర్చోండి. భోజనం చేశారా? ఆచి. స్టోరీ చెప్పండి. அவன் யாரு? ఏం పర్లేదు, మనోడే. సెల్ ఆఫ్ பண்ணி. యా, సెల్ ఆఫ్ చేసి ఉంది. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிகார். நான் நோ சொன்னா எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ. நீ இமேஜுக்கு தக்க கதை தான் இதுல இருக்குது. థ్యాంక్ యూ వెరీ మచ్. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி. பாவம் அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு பாத்திக்க ரயில்ல கால்ல தட 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 அதுதான் ஹீரோ இன்ட்ரோடக்ஷன். அவ வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவாரு வருவாரு வருவாரு. ఏంటి బాబు సైకిల్ మీద? ஓ இமேஜ் தானே. அப்போ ஒரு பெஞ்ச கார்ல வருவார், செப்பு கூட்டுவார். வீட்டில் வந்து பார்த்தா அம்மா அம்மாவுக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல். நீ வீட்டுக்கு போய் அழுதுட்டே இருக்காரு. அம்மா இந்த மாதிரி ஆச்சா, அம்மா இப்போ என்ன பண்ணணும் அம்மா அरे அழுதுட்டே இருக்காரு. இப்போ வந்து ஹீரோயின் வந்து ஒரு கோட்டீஸ்வரடி కూతురు. அவ வந்து త్రిషా ఓకేవా? త్రిషతో ఆల్రెడీ ఓ సినిమా చేశాను. ఇలియానా కూడా మొన్నే ఒక సినిమా அவங்க கூட பண்ணிட்டீங்களா? ఎవరు? தீபிகா படுகோனே என்ன செலக்ஷன் தலைவா. அந்த மாதிரி பொண்ணுக்கு ஒரு கோவில்ல பார்த்தா அந்த மாதிரி பொண்ணு இருக்குமா? அந்த மாதிரி இருக்கும் சார். அது வந்து அம்மா கிட்ட அவளும் போடு ஏறுస్తున్నప్పుడు హీరోయిన్ வந்து ஒரு கட்டிங் ஒரு கட்டிங் லுக் கட் பண்ணா ஒரு சாங் தலைவா. இத்தேன்மார் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒண்ணும் போடிங்க இந்த மாதிரி ஒரு சாங். బ్యాంకాక్ సింగపూర్ పాతారా? సింగపూర్ ఆల్రెడీ చేశాను. ఆస్ట్రేలియా కూడా ఓల్డ్ అయిపోలా. వెన్నిస్ ఎలా ఉంటుంది? సూపర్ అయ్యా. వెన్నిస్ల வந்து ஒரு சரணம். அங்கேந்து ராமோஜி யூனிவர்சிட்டில பல்லவி. అక్కడేంటి? அதுல ஆஸ்திரேலியா செட் போடலாமே. ఆస్ట్రేలియా సెట్ ఇక్కడ. அதுக்கப்புறம் ஹைதராபாத்ல ஒரு சமுத்திரம் செட் போட்டு దీపికా పడుకునే చెయ్యి పట్టి ఎన్నడి. నువ్వెవర్ ఫ్రెండ్ అన్నా? ఎస్.జే. సూర్య ఎల్లం నా రూమ్మేట్స్ దానే. సముద్ర సెట్. లేండ్రా, మన రవిగారి సినిమా స్టార్ట్ అయిపోతుందిరా. మనకి కన్నీ హ్యాపీ డేస్. తెలుగులో కథ చెప్తే ఓకే అయిందా? నేను తమిళ్లో చెప్తేనే ఓకే అవ్వలేదు. పగిలిపోతుంది. ఎట్లా రఫీనకి చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేయను ప్లీజ్ అన్న. లేదురా ప్లీజ్ అన్న. నువ్వు డైరెక్ట్ గా డైరెక్టరే. ఈ రోజు నుంచి సెంధిల్ కాదన్న, సత్యబాబు అన్న ప్లీజ్ అన్న. కడుపు కాలిపోతున్నారు. మార్నింగ్ బాబు. సీన్ నెంబర్ 31 కదా బాబు? నువ్వేంటి ఇక్కడ? మన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాను బాబు. నేను ఆర్డర్ పెట్టాడు ఇక్కడ. నేను ఆర్డర్ పెట్టాడు ఇక్కడ. నా నోట్లో మట్టి కొట్టు బాబు. రవి సార్, వీడితో కొంచెం కేర్ఫుల్గా ఉండు. పో. వెయిటింగ్ ఎక్కడ? సార్ నమస్తే సార్. సార్ ఇడ్లీ గారు వచ్చారండి. ఆడు మొహం నువ్వు అడ్డగా నుంచి ముందు క్లోజప్స్ కట్ చేద్దాం, ఆ తర్వాత సజెషన్స్ కట్. నెంబర్ ఎంతనా? ఎవరు బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు. బయటికి పోదా? వెళ్ళు, బయటికి బయలుదేరు. వేణు ఓ పగిలిపోద్ది. ఎవరు అనుకుంటున్నా? మా గురువు గారు ఇడ్లీ విశ్వనాథం గారు. ఓకే, కూల్ డౌన్. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నేను నిన్నెక్కడా చూడలా. వేణు, నీ అసిస్టెంట్లు కూడా నేను తెలియదా రవి? అంటే సార్ కొత్తోడు సార్, కొత్తగా వచ్చాడు, మీరే ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకుంటారా సార్? నో రవి, సెట్ ఈస్ వెరీ నైస్, చాలా బాగుంది. నేను ఇక్కడ లేను అనుకుని నువ్వు డైరెక్ట్ చేయి. అలాగే సార్. టెన్షన్ వద్దు. ఓకే, నేను ఇక్కడే కూర్చుంటాను. వేణు ఆయన కొంచెం అతిగాడు కాబట్టి అలా మాట్లాడానన్నా. తెలుసులేరా. అరే సార్, ఒక కాఫీ ఇవ్వండిరా. సార్ మీకు పిట్టగా చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ చిన్న పిట్ట సార్ మంచు కొండలో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పమని కింద పడింది సార్. చలికి అని వణుకుతుంది సార్. అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్. అసలే చలి, ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టను బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ చపక్ పని కడిగి గుటుక్కడ మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, రూల్ నెంబర్ 1, మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు. రూల్ నెంబర్ 2, మనల్ని బురదలోంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు. వాడు ఎందుకు తీశాడో ఏంటో. నెంబర్ 3,
మనం బురదలో ఉన్నప్పుడు ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలే ఫ్లాప్ డైరెక్టర్ మీ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు. అలాంటప్పుడు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. వస్తున్నాను సార్. షార్ట్ రెడీ అట. వాడిని చూడు. వీడేంటి తెగ సిగ్గుపడుతున్నాడు? సిగ్గుపడే మగాడు ఎన్నాళ్ళ కనిపించాడే. మగాడా? వాడి మొహం. మీసం వచ్చిన ప్రతివాడు మగాడేనా? అమ్మో నాయనో నన్ను చూస్తున్నారమ్మా. వాట్ మిస్టర్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? మీకెలా తెలుసండి? ఎలా తెలిసేదేముంది? నేను గుడికి వెళ్తే గుడికి వస్తావు, బస్ స్టాప్కి వెళ్తే బస్ స్టాప్కి వస్తావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు. చివరికి చెప్పేది ఐ లవ్ యూ కదా? అవునండి. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. అడగండి. ప్రేమదేశం సినిమా చూసావా? 32 టైమ్స్ చూసానండి. సీన్ టు సీన్ గుర్తుందా? షార్ట్ టు షార్ట్ గుర్తుంది. అందులో వినీత్ టాబు ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ఫాస్ట్గా వెళ్ళి బస్సును క్యాచ్ చేశాడు. మరి నువ్వు నా కోసం ఏం క్యాచ్ చేస్తావు? మీరు ఏం చెప్తే అది క్యాచ్ చేస్తానండి. ఆ వ్యాన్ని క్యాచ్ చేస్తావా? ఏమండి అది మరీ ఫాస్ట్గా వెళ్తుందండి. పోనీ కన్సెషన్. అమ్మయ్య. ఆ వెనుకున్న ఆటోని క్యాచ్ చేస్తావా? ఏయ్, వ్యాన్ క్యాచ్ చేస్తానని వెళ్ళిపోతావేంటి? హలో, అక్కడుంది డబ్బు కాబట్టి వినీత్ అంత రిస్క్ చేశాడు. అదే నీ ఫేస్కి అంత రిస్క్ చేయమంటే చేస్తాడా? అదే నీ ఫేస్లో డబ్బు ఉందనుకో, స్పీడ్గా వెళ్ళే బస్సు అంటే ఆకాశంలో ఎగిరి విమానాన్ని కూడా క్యాచ్ చేస్తాను. నీ ఫేస్కి అంత రిస్క్ అవసరం లేదు. వెళ్ళా సత్యవతే వస్తున్నాను. ఉండవే. ఏంటి బాబాయ్ చాలా డల్గా ఉన్నావు? ఏమైంది చెప్పు బాబాయ్. నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చిందా? అదేంటి నిన్నటి దాకా సుబ్బలక్ష్మి నువ్వు చాలా క్లోజ్గా ఉన్నారు కదా? క్లోజ్ గా ఉన్నాం కాబట్టి నా బతికి ఇలా క్లోజ్ చేసి. అదిగోరా సుబ్బలక్ష్మి. పదండ్రా. ఏయ్ సుబ్బలక్ష్మి. ఏంటి సుబ్బలక్ష్మి మన వాడితో మాట్లాడడం మానేసావుట? చిచి, మీ వాడు పెద్ద బేవర్స్ కాడు. వాడితో తిరిగితే మీరు కూడా బేవర్స్ కాలు అయిపోతారు. ఏం చేశాడు? నిన్న సినిమాకి వెళ్దామని రమ్మన్నాడు. లవర్స్ అన్నాక సినిమాకి వెళ్ళకుంటారా ఏంటి? నేను అలాగే అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ లో నిలబడి టికెట్లు తీయమన్నాడు. అరే ఆడపిల్లని సినిమాకి తీసుకెళ్లేదు అందుకోసం. దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. మరి లోపలికి వెళ్ళి కూర్చో, 10 నిమిషాల తర్వాత వస్తానన్నాడు. మొగోడంతా సిగరెట్ పాను అలవాటు ఉంటుంది. అలాగే అనుకున్నాను, కానీ అరగంట తర్వాత వచ్చాడు. 10 నిమిషాలని అరగంట పట్టుండొచ్చు. అరగంట తర్వాత వచ్చింది వీడు కాదు, ఇంకొకడు. అదేంటి? అదే కదా నా ప్రాబ్లం. వీడు బయటికి వెళ్ళి లేడీస్ పక్క సీటు అని బ్లాక్ లో 100 రూపాయలకి టికెట్ అమ్మాడు. ఇలాంటి వాడితో ఎవరైనా సినిమాకి వెళ్తారా? ఏరా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లి బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటావా? మరి మా బాబు పాకెట్ మనీ ఇవ్వట్లేదు, ఏం చేయమంటావు? బాబు పాకెట్ మనీ ఇవ్వలేదని బ్లాక్ లో టికెట్ అమ్మావు. రేపు ఒక రోజున అప్పులు ఎక్కువ ఉన్నాయని ఈ అమ్మాయి నమ్మేస్తావా? అయ్య బాబోయ్, అది కొంచెం కష్టమైన పని కదా. వచ్చి బూతులు తిట్టింది. గొట్టం 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 అని 100 సార్లు పిలిచింది. హలో మిస్టర్. ఇది వచ్చేస్తుంది. మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు, ఫుల్ బిల్డప్ ఇచ్చేస్తాడు. మీరు ఇందాక వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పారు. నేను రెస్పాన్స్ ఇవ్వలేదని ఫీల్ అయ్యారా? నో ప్రాబ్లం అండి, ఇప్పుడు రెస్పాన్స్ రికార్డులలోకి ఎక్కి చెంపదెబ్బలు తినడానికి ఇంత కష్టపడాలా? ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. మేము రోజు వచ్చి కొడుతూ ఉంటాము. ధైర్యంగా జాగ్రత్త. ఈ రికార్డులేంటి? ధైర్యంగా ఉన్నా ఈ కొట్టడం ఏంటక్క? చంపేస్తా. జాగ్రత్త. కమ్ ఆన్ మై డియర్ క్యూట్ లేడీస్. ఒక్క చెప్పదెబ్బ తిన్నది కింద వస్తున్నారేంటి? సారీ అరుణ, ఇన్నాళ్ళు నువ్వు జడల్లాగి చేతులు గిల్లి రాకెట్లు వేస్తుంటే అల్లరనుకున్నాను. రికార్డులు సృష్టించడానికి అని తెలిస్తే థ్యాంక్స్ తమ్ముడు. మేము మూర్ఖులం బచ్చాలం. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నిన్ను చూసే తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ కోచింగ్. అవునరా, అలా వరుసగా వచ్చి కుమ్మేశారేంట్రా? ఏం జరిగింది?
వాళ్ళని అడుగు. అమ్మ వద్దురో, 10 సంవత్సరాల పరువు పోయింది. ఇరక్కుమ్మేశారు. కొట్టారు కదరా, ఇద్దరక్క తెలుసు. అమ్మో సూపర్. ఆ లంగావోని చాకుల్ని కన్నా బాకు లాంటి ప్యాంటు గాడు ఎవడో గాని రక్షించండి. తల మీద కొట్టదు అసలు మైండ్ లేదు. ఈ దినం నేను చెప్పబోయే పాటల్లో ఏమిరా బిడ్డ, నువ్వేనా అరుణాచలానివే? ఏ పేరు బాలేదా? నీ క్యారెక్టరే బాగుండ్లా. సత్యరెడ్డి యాడ్ నుంచి పట్టుకొచ్చినారు. మందు కొట్టి గోకుల్ థియేటర్ లో షకీలా సినిమా చూస్తూ దొరికినాడక్క. ఏమిరా కుక్క, క్లాస్ ఎగ్గొట్టినావు, నేరం. సినిమాకి వెళ్ళినావు, ఇంకో నేరం. మందు కొట్టినావు, పెద్ద నేరం. మందు కొట్టి షకీలా సినిమా చూస్తూ దొరికిపోయినావే, ఇది పెద్ద ఘోరం. ఏంటి ఘోరం? ఈ కాలం యూత్ గురించి నీకేం తెలుసు? యూత్ ఏందిరా, జూట్. ప్రతిదినం గంట కొట్టేలోగా నువ్వు క్లాస్ లో ఉండాలా. నేను చెప్పేదాకా గంట కొట్టినా నువ్వు గడప దాటకూడదు. ఇది నా ఆర్డర్. నా మీద ఆర్డర్ వేయడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్నాటి నాగమ్మవా, పూలాన్ దేవివా, రాణి ముఖర్జీవా, రమ్య కృష్ణవా? కడప కాళేశ్వరినిరా. తేడాలు వచ్చేసినాయనుకో నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకి ఏలనదీస్తా. ఏందే నువ్వు క్లాసుకు వచ్చుండాలా? ఎందుకు రావాలి? తల వంచని భారతీయ విద్యార్థుల స్వేచ్ఛను హరించడానికి నువ్వెవరు? ఈ కాలేజీ నువ్వు కట్టావా? గోడలు పెట్టావా? బెంచీలు చెక్కావా? కుర్చీలు సర్దావా? ఈడు పెరిగి రక్తంలో వేడి పెరిగి కళ్ళల్లో వాడితో కళ్ళం పట్టి కథం తొక్కి ఒక్కొక్క యువకుడు గుండె మర ప్రంగుల్లా పేలుతుంది. స్వేచ్ఛను హరించే నీలాంటి దుష్ట శక్తుల్ని దహిస్తుంది. అప్పటి వరకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రక్తపు డేరులే, నిరసన హోరులే. అబ్బో అమ్మా చదువులు తల్లి, నీ బిడ్డలు చేసిన తప్పులు నువ్వే క్షమించాలి తల్లే. నిన్నేంద్ర క్షమించేది? బద్మాష్. శమాషన్నా బద్మాషన్నా నువ్వే అనాలి తల్లే. తల్లి, నీ పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు, మట్టిలో దొరుకుతారు, మందు కొడతారు. ఒళ్ళు రుద్ది మూతి కడిగి శుద్ధి చేయాల్సిన తల్లివి నువ్వే తల్లే. తల్లే పాదాల మీద ఉంటామ్మా, నీకు దండం పెడతా. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి. అమ్మ నువ్వు చెప్పమ్మా, మేము వింటాం. స్వామి వినాయక, గణేశ, పార్వతీపుత్ర, కుమారస్వామి బ్రదరా. ఏట్రా రాత్రి తాగిన దిగలేదా? ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు. ఓరి నా పిచ్చిన బుచ్చి, ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తేడాలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది, అంతే తేడా. మూసుకొని మొక్కో. స్వామి వినాయక్, ఆంజనేయ, నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికి 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయిని ట్రీట్ చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. ముందు నేను ఓన్ రుద్దేస్తాడమ్మా, నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు. తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్ట. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరదా? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే నీ పెళ్ళాడే. ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. చాలేవే, వాడు చేస్తాడు. నువ్వురా. నువ్వు హారదించుకో.
ఒక్క బకెటెడు వేడి నీళ్ళు ఒక్క అటువంటి తప్పి నొప్పులు తగ్గ. బస్సు కోసం ఈ సునామీ సుబ్బు వెయిటింగ్. సీఎంతో చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయిస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ ఏరియాకు సునామీ సుబ్బు అంటే ఏంటో. చెబుతా. అన్న బస్ కోసం వెయిటింగ్ అన్న? లేదురా, విమానం కోసం వెయిటింగ్. రా అన్న, నేను అటే వెళ్తున్నాను. ఎక్కడన్నా వెళ్దాము. నువ్వెవడో నాకు తెలీదు. నాకు బాగా తెలుసు అన్న. అసలు ఈ సునామీ సుబ్బన్న అంటే తెలియనాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవడున్నాడన్నా? నేను నీ ఫ్యాన్ అన్నా. నువ్వు రాకుంటే నాకు ఈ సైకిల్ అక్కర్లేదు. నువ్వు రా అన్నా, నువ్వు రా. తమ్ముడు, ఇద్దరం ఒకటే కలరు. ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఎంత మంచి కలర్ వచ్చినవరా. నేను వస్తా తమ్ముడు, సైకిల్ తమ్ముడు. వస్తా బంగారం. ఏం తొక్కడం ఇది? పావు ఆడినట్టు ఆడుతుంది. అయిన తర నడుము కూడా ఉండదు ఇట్లా. ఏం ఊపుతున్నావు ఇట్లా? సైకిల్ తో గుద్దడమే కాకుండా మా ఆవిడ మీద పడతావరా? బట్టి బతికిపోయా, కింద పడి చచ్చుండేవాడిని. ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోండి. జాగ్రత్త. ఎన్ని బూతులకు తిట్టినవరా, ఎన్ని కోట్లు పెట్టావురా. ఎక్కడ్రా నా ఫ్యాను? ఏరా, నీకు నాకేమైనా సంబంధం ఉందా? లేదన్నా. నేనేమన్నా నిన్ను సైకిల్ ఎక్కించుకోమని అడిగానా? లేదన్నా. మరి ఎందుకురా సైకిల్ ఎక్కించుకొని మరి కొట్టించావు వాళ్ళతోటి? ఏం లేదన్నా, సైకిల్ నేర్చుకోవాలనుకున్నాను, నేర్చేసుకున్నాను. లగేజ్ ఎక్కించుకొని తొక్కడం నేర్చుకోవాలనుకున్నాను, నేను ఎక్కించుకున్నాను. ఈ సునామీ సుబ్బు నీకు లగేజ్ లా కనబడుతున్నాడా? వద్దురా, కాంప్రమైజ్. తీసుకెళ్ళి. ఇంటికెళ్ళి 3 బకెట్ల వేడి నీళ్లు 3 క్వార్టర్లు వేయాలి. ఈ సునామీ సుబ్బు ముందు రేపు కిడ్నాప్. అర్జెంట్గా వెళ్ళాలి, తప్పుకో. నాకు అర్జెంటేరా. ఏరా, పాపం ఒక ఆడపిల్లను 3 కిడ్నాప్ చేస్తారా? సునామీ సుబ్బు, నిన్ను రక్షిస్తే నన్ను శిక్షిస్తావేంటి చెల్లెమ్మా? పురిటి నొప్పులు వచ్చి డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మా ఆయన్ని అన్నయ్యని కొడతావా? నన్నెవరు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు? ఒప్పుకుంటున్నా. అమ్మా, లేట్ అయితే సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది. బాబు గారు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి బాబు. నొప్పులు ఎక్కువ, ఇవాళ 2 క్వార్టర్లు వేయాల్సిందే. అమ్మా, ఓకే సిస్టర్, బాయ్ బాబు గారు. ఓకే అమ్మా, మగపిల్ల గారు పుడితే నా పేరు పెట్టుకో. నా పారు లేకుండా నేను బతకలేను. ఈ విషయం తాగి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలాడిపోతుంది. ఓ బర్రెన మీ బారికి వెళ్తే ఎలా ఉంటది? ఏంటి మీరు కూడా ఈ మధ్య మందు వేస్తున్నారా? విస్కీ వాసన వస్తుంది. ఎవరు రాది? సునామీ సుబ్బుగాడు ఈ టైంలో వస్తున్నాడేంటి? ఏంట్రా అది? ఏం లేదన్నా. వెనకాలేంటని? ఏం లేదన్నా. ఏమి లేకపోవడం ఏంట్రా? ఆహా, విస్కీ. అది విషమన్నా. విషమా? ఈ బాడీ అంత విషమేరా. మీరు చిన్నప్పుడు పాలు తాగి పెరిగారు, నేను ఈ విషం తాగి పెరిగాను. విషమన్నా. సిగరెట్. ఏంట్రా ఇక్కడ ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా. ఇక్కడ మరీ మంటగా ఉందన్నా. అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందా అన్నా? అవునమ్మా. ఉంటుందన్నా. అదే
అది నిజంగా విషయమేనన్నా? గుద్దుతా విషయం అంటే అక్కడ నా పార్వతి పెళ్లి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషం కలుపుకుని తాగబోతుంటే ఈ లోపు నువ్వు వచ్చి విస్కీ అని తీసుకొని తాగావు. దుర్మార్గుడా, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషయం తాగుతుంటే ఆ చైన్ అలా నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషం తాగి నన్నే తిడతావా అన్నా? తాగినింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నా. ఇది కూడదన్నా, కూడదు కూడదు. దేవా పారు, వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా, నా పార్వతి వచ్చేసిందన్నా. పారు, పార్వతి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. వచ్చేసావా పారు? వచ్చాను. వచ్చేసావా పారు? తీసుకెళ్ళండి కదా. నా కోసం పెళ్లి పీటల మించి వచ్చేసావా పారు? పారు అన్నా, ఒక్క విషయం పారు, నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. ఒంగో పారు. ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాల్ భక్తులను హాస్పిటల్ తీసుకెళ్ళండి. మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు. మేము పారిపోవాలన్నా మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం. చచ్చిపోతున్నాడు కన్ఫర్మ్ చేసినావు కదరా. యమలోకం ఎక్కడ, స్వర్గలోకం ఎక్కడ? నేను ఇంకా చచ్చిపోలేదా? విషయంలో కూడా డూప్లికేట్ కలుపుతున్నారు కదరా. అమ్మో, ఇంకా జీవితంలో మందాకూడదు. తప్పైపోయింది, తప్పైపోయింది. కోమలి, నీ చేతిలో గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు. గారు అనాసిని తెచ్చేసా. అబ్బో, నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బాబు గారు? విక్స్ బిళ్ళ తీసుకురానా? 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖలాగుండా గానీ ఈ జోబీలో 5000 ఉన్నాయి. తీసుకపోయి ఈ సంబాటిలు కొనుక్కరా. 5000కు విషయం ఎక్కడ వస్తుంది మరి? అవును, అనాసినే 500 అమ్ముతుంటే. మీటర్ ఏది? మీటరా? ఇదిగో ఇదిగో. ఏంటి క్వార్టర్? నువ్వే కదా మీటర్ మీద క్వార్టర్ ఇవ్వాలన్నావు. నీకంత ఎర్ర మందారంలో ఆపడ్డానే. పరలోకమునందున్న ఓ ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాపణ ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నా మాట విని క్షమించు. అయ్యో తల్లి.